వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వ్యవహారం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని షేక్ చేసేస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ వ్యవహారం ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ మీటింగ్కి దారితీయటం, మరోవైపు జాతీయ స్థాయిలో బయటికి మాత్రం డెమోక్రసీని కిల్ చేశారు, లేదంటే బీజేపీ డెమోక్రసీతో ఆడుకుంటోంది, ఇవన్నీ బయటికి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఇంటర్నల్గా చాలా సీరియస్ డిస్కషన్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. అయితే ఈ వ్యవహారం కాస్త అటు తిరిగి ఇటు తిరిగి చివరికి రేవంత్ రెడ్డి గారి మెడకు చుట్టుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది. అంటే మొదట ఇది సాధారణమైనటువంటి రాజకీయ వివాదంలా అనిపించింది కూడా. కానీ ఆ తర్వాత ఇది తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇంటర్నల్ వార్, అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి ఒక రిజల్ట్స్గా చర్చ మొదలైంది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఎప్పుడైతే బీజేపీకి సంబంధించినటువంటి మధ్యప్రదేశ్ మంత్రి మాట్లాడారో దాని తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. సో ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో లోపాలు, ఇక్కడ నుంచే కట్టప్పులు కుట్రదారులు ఉన్నారు అనే నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. అంటే నిన్న ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు కూడా ఇవే సంకేతాలు ఇస్తూ ఉన్నాయి. నిజానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అపాయింట్మెంట్ ఏమీ లేకపోయినా హైదరాబాద్ తిరిగి వచ్చే సమయానికి ఆయన మళ్ళీ రాహుల్ గాంధీ కార్యాలయానికి హుటాహుటిన వెళ్ళటం, అక్కడి నుంచి పిలుపు రావటం, మరి ఆయన కలిసి బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయమైనటువంటి ఒక ఆసక్తికర చర్చగా మారుతోంది. మరి ఈ భేటీలో ఏం మాట్లాడుకున్నారు అన్నది అధికారికంగా ఎవరు చెప్పరు. చెప్తే ఒకవేళ రాహుల్ గాంధీ గారు చెప్పాలి, లేదంటే రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. వాళ్ళు ఎవరు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి బయటకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రమే ఏం జరిగింది అన్నది ఒక అంచనా వేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క అంచనా ఏంటంటే మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు సంబంధించినటువంటి అవకాశాన్ని కోల్పోవడానికి తెలంగాణ కాంగ్రెస్లో జరిగినటువంటి సీరియస్ పరిణామాలే దీనికి కారణము అన్నది హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకో విషయం, ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క పూర్తి స్థాయిలో మీనాక్షి నటరాజన్ అవకాశం కోల్పోవటం, మరీ ముఖ్యంగా గాంధేయవాదిగా ఉన్నటువంటి ఆమె, చాలా సింపుల్గా ఉన్నటువంటి ఆమె, కట్టర్ కాంగ్రెస్గా ఉండి రాహుల్ కోట్రీలో చాలా నమ్మకంగా కాంగ్రెస్ పార్టీ కోసం ఉన్నటువంటి ఆమె ఇవాళ ఆ నష్టం జరిగింది కాబట్టి ఆమెకు రాజకీయంగా ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి తెలంగాణ నుంచే ఒక రాజ్యసభ సభ్యుడితో రాజీనామా చేయించి ఆ స్థానంలో మీనాక్షి నటరాజన్ పంపించే ప్రతిపాదనను కూడా తీసుకొచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. అంటే ఎక్కడ నష్టం జరిగిందో ఆ నష్టాన్ని అక్కడే పూడ్చుకోవాలి అన్నది రాహుల్ గాంధీ ఒక పొలిటికల్ మెసేజ్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే తెలంగాణ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నటువంటి నాయకులు తీసుకుంటే కాంగ్రెస్ సభ్యుల్లో మొట్టమొదటి ప్రాధాన్యత వేం నరేందర్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఇది వాస్తవానికి యాదృచ్ఛికమేం కాదు. ఎందుకంటే వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఎవరో కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన సిఫార్సుతోనే ఆయనకు రాజ్యసభ అవకాశం దక్కిందన్న అభిప్రాయం చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో, గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి చర్చ. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాజ్యసభకు పంపించాల్సి వచ్చిందో ఆయన మిత్రత్వం గురించి కూడా వ్యాఖ్యలు చేశాడు. అందుకే ఇప్పుడు అదే పదవిని త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే అది కేవలం రాజ్యసభ సీటు మార్పిడి కాదు, హైకమాండ్ నుంచి వచ్చినటువంటి రాజకీయ ఖచ్చితమైనటువంటి సందేశం. మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కథలోకి వెళ్తే వాస్తవానికి మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నిక కావడం చాలా సులభం. ఎందుకంటే కాంగ్రెస్కి అక్కడ తగినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. ఎన్నిక కూడా జరగకుండా గెలిచే పరిస్థితి కూడా ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో అనూహ్యంగా పరిస్థితి చేజారిపోవటం, మారిపోవటం, బీజేపీ అదనంగా ఒక అభ్యర్థిని రంగంలో దింపడం, థర్డ్ పర్సన్ని, కొద్ది గంటల్లోనే కోర్టుకు సంబంధించినటువంటి సమన్లు బయటికి రావటం, అవి కూడా తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ చేరటం, ఆ యొక్క కన్ఫర్మేషన్ కూడా బీజేపీ మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి నాయకత్వం ఇవ్వటం, లెటర్ రాయటం, ఈసీ స్క్రూటినీలో రిజెక్ట్ చేయటం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. కానీ ఇవన్నీ కేవలం యాదృచ్ఛికమైనటువంటి ఘటనలుగా మనకేం కనిపించడం లేదు. ఎందుకంటే కోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క సమన్ల కాపీలు బయటికి రావటం అంత సులభం కాదనేది న్యాయవాదులు కూడా చెప్తున్నారు. అలాంటి యొక్క నోటీసుల కాపీ వేగంగా బయటకు రావాలంటే ఖచ్చితంగా ఒక పవర్ సెంటర్ నుంచి రావాలి, పవర్ఫుల్ వ్యక్తుల జోక్యంతో ఉండాలి అన్న అభిప్రాయం వినిపిస్తుంది. మరోవైపు బాధితురాలు కూడా చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తే గతంలో 6వ తారీఖు ఆమె కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ కోర్టుకు సంబంధించినటువంటి కేసు సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగి తీసుకున్నారు అని. ఇక్కడ మరో పేరు కూడా తెర మీదకి వస్తుంది ఈ మొత్తం వ్యవహారంలో, ఫహీం ఖురేషీ. సీఎంఓలో అత్యంత ప్రభావవంతమైనటువంటి నాయకుడుగా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన ఈ మధ్యకాలంలో చాలా కాలంగా అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో ఆయన పేరు వినిపిస్తుంది. అధికారులతో నేరుగా మాట్లాడటం, మరోవైపు సిఫార్సులు చేయటం, బ్యూరోక్రాట్లకు సంబంధించినటువంటి బదిలీల్లో ఆయన ఇంపాక్ట్ ఉండటం, మరోవైపు భూ స్కాముల్లో ఆయన పేరు తెర మీదకి రావటం, మరోవైపు ఆయన కోసమే ఇవాళ మీనాక్షి నటరాజన్ బలి చేశారన్న చర్చ కూడా బలంగా కాంగ్రెస్లో వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ అసలైనటువంటి ప్రశ్న ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో ఆయన పాత్ర పైన ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. నిజంగా సంబంధం లేకపోతే ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించి ఉండేది కదా ఈ మొత్తం వ్యవహారంలో. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ కూడా అదే.
చిన్న చిన్న దానికి కూడా సిఐడి విచారణలు వేస్తారు కదా. మరి ఇంత పెద్ద సమాచారం మధ్యప్రదేశ్ బీజేపీకి చేరటం, మధ్యప్రదేశ్ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీ తెలంగాణ కాంగ్రెస్ నుంచే వచ్చింది అన్నప్పుడు మరి ఈ సమాచారం లీక్ చేసినటువంటి లీక్ వీరులు ఎవరో ఖచ్చితంగా ప్రభుత్వం పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా అని. కాబట్టి ఈ విచారణ ఎప్పుడైతే వేయలేదో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయట్లేదో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో బండారం బయటపడిపోతుంది. సో ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి గారు మీడియా చిట్ చాట్లో కూడా జర్నలిస్టులు కొంతమంది ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయ్యింది, మధ్యప్రదేశ్ నాయకులు ఇదే మాట చెప్తున్నారు, మీ స్పందన ఏంటిని అడిగితే అక్కడ రేవంత్ రెడ్డి గారు కొంత మీడియా రిపోర్టర్స్ మనకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే కొంత చాలా సీరియస్గా ఫేస్లో రియాక్షన్స్ మారిపోయినాయి, అసహనం వ్యక్తం చేశారు అని కూడా చెప్తున్నారు. మరి మీకేమైంది, కేటీఆర్ ఉద్యోగులా లేదంటే కనుక కిషన్ రెడ్డి ఉద్యోగులా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మారిపోయారా అంటూ కూడా జర్నలిస్టులపైనే ఉల్టా స్టేట్మెంట్స్ ఆయన చేసినట్టుగా కూడా ఢిల్లీ మీడియా వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఆ ప్రశ్నలు అడిగింది ఏ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాదు, లేకుంటే దానికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ అంతకంట కాదు. వాళ్ళు అడిగినటువంటి వాళ్ళు ఒక ప్రముఖ దినపత్రిక ఈనాడు, ఆంధ్రజ్యోతి అటువంటి సంస్థలకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ ప్రతినిధులే ఆ ప్రశ్నలు రేవంత్ రెడ్డి గారికి చిట్ చాట్లో వేసినట్టుగా ఇప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి జర్నలిస్టులు కొంతమంది చెప్తున్నారు. అంటే ఇక్కడ వాస్తవానికి ప్రశ్న చాలా పవర్ఫుల్గా కనిపిస్తోంది, రేవంత్ రెడ్డి గారు ఇరకాటంలో పడుతున్నది మొత్తం వ్యవహారంలో. మరోవైపు ఆయన చెప్పే సమాధానం వీక్గా కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా అతిపెద్ద డిబేటబుల్ టాపిక్ ఇప్పుడు మారుతోంది. ఇంకో పొలిటికల్ యాంగిల్ ఏంటంటే ఇక్కడ మనకి మొత్తం వ్యవహారంలో కనిపించేది, ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి గారికి సంబంధించి రాజ్యసభకు ఎంపికైనప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలా మంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు, బహిరంగంగా విమర్శించారు. ఇప్పుడు జగిత్యాలకు సంబంధించినటువంటి జీవన్ రెడ్డి గారు పార్టీ మారినటువంటి సందర్భంగా కూడా ఏం సేవ చేశారు ఆయన కాంగ్రెస్ పార్టీకి, ఎందుకు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు అని కూడా పెద్ద ఎత్తున డిస్కషన్స్ చేశారు, బహిరంగ విమర్శలు చేశారు. అంటే దశాబ్దాల కోసం పార్టీకి పనిచేసినటువంటి నాయకుల్ని పక్కన పెట్టి ఆయన రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడి కోసమే అవకాశం కల్పించారనే విమర్శలు చాలా ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు ఇదే నియామకం తిరిగి రేవంత్ రెడ్డి గారికి రాజకీయంగా ఒక పెను భారంగా మారబోతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడే ఎందుకు అంటే తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్ళినటువంటి మిగతా సభ్యులు ఎక్కువగా ఎంపిక చేసినటువంటి ఎంపికలన్నీ కూడా ఆ సెలక్షన్ అంతా కూడా హైకమాండ్కి సంబంధించినటువంటి సెలక్షన్స్. మొట్టమొదటిగా అయింది రేణుకా చౌదరి గారు అయ్యారు, అనిల్ కుమార్ యాదవ్ అయ్యాడు, అట్లాగే అభిషేక్ మను సింఘ్వి కూడా అయ్యాడు, తర్వాత ఆయన ఎక్స్టెండ్ కూడా చేశారు. సో ఇట్లా ఈ పేర్లన్నీ కూడా డైరెక్ట్గా రాహుల్ గాంధీ హైకమాండ్కి సంబంధించినటువంటి డిసిషన్స్లో భాగంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు. కానీ ఇక్కడ ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి రాజ్యసభ గురించి మాట్లాడుకుంటే ఆయన తీసుకున్నటువంటి అంటే ఆ యొక్క సెలక్షన్ ఆఫ్ ద వేం నరేందర్ రెడ్డి గారిని చేసింది సీఎం రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయన కోటరీలో వ్యక్తి, ఆయన కోటాలో ఎంపిక చేసినటువంటి వ్యక్తి కాబట్టి, ఎంపీ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారు కనుక తీసుకుంటే అదే దిశగా వేం నరేందర్ రెడ్డి గారి దిశగా వెళ్తుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. మొత్తంగా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే ఇది ఒక సాధారణమైనటువంటి నెగ్లిజెన్స్ అయితే కాదు. పార్టీలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో బహిరంగంగా ఏం జరుగుతోందో అంతర్గతంగా విభేదాలన్నీ కూడా ఒక్కసారిగా రచ్చకెక్కి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరువు తీసినటువంటి పరిస్థితి. మరి ఎందుకంత నిర్లక్ష్యం, ఇదేం అనుకోకుండా జరిగింది కాదు, ఇదంతా ప్రీ ప్లాన్ స్కెచ్ లాగా కనిపిస్తోంది. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఒక ప్రీ ప్లాన్డ్ లాగా పూర్తి స్థాయిలో అంటే ఆ యొక్క డీటెయిల్స్ని సమాచారాన్ని లీకేజ్ చేయటం, సమయానికి చర్యలు తీసుకోకపోవటం, అట్లాగే టైమ్లీగా కొంత కాంగ్రెస్ రెస్పాండ్ కాకపోవటం, ఇవన్నీ కలిసి తెలంగాణ కాంగ్రెస్లో ఎవరో కావాలనే మీనాక్షి నటరాజన్ గారిని ఆమెకు వచ్చినటువంటి అవకాశం అంటే నోటికాడికి వచ్చినటువంటి అవకాశాన్ని దెబ్బతీశారా అన్న అనుమానాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత. అయితే ఇవాళ తాజాగా ఆమె నాంపల్లి కోర్టులో అప్రోచ్ అయినటువంటి నేపథ్యంలో కూడా భారీగా మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ అట్లాగే అడ్వకేట్ల బృందం వాదించారు. పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అది కూడా ఆమెకు కూడా థ్రెట్ ఉంది అని బాధితురాలు చెప్తుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇప్పుడు నిజంగా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒక రకంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో రాహుల్ గాంధీ గారు పిలిపించి మాట్లాడినటువంటి నేపథ్యంలో కొంత ఆ దిశగానే చర్చలు జరిగినట్టుగానే కనిపిస్తోంది. చివరికి మొత్తంగా ఈ యొక్క ఎంటైర్ స్టోరీ చూస్తే ఇది ఖచ్చితంగా రాజకీయంగా ఒక బయటకు వస్తున్నటువంటి ఒక మెసేజ్ పొలిటికల్గా ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారి కేసు అయితే అటు ఇటు తిరిగి చివరికి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆయనకు సంబంధించి లీడర్షిప్ పైన ప్రశ్నలు లేవనెత్తే స్థాయికి చేరుకుందని స్పష్టంగా చెప్పారు. అంటే ఇది కేవలం ఒక రాజ్యసభ సీట్ స్టోరీ కాదు. తెలంగాణ కాంగ్రెస్లో అధికారం ఎవరి చేతుల్లో ఉంది, ఎవరు ఇక్కడ పవర్ సద్వినియోగం పరుస్తున్నారా లేకుంటే దుర్వినియోగం చేస్తున్నారా, మరి అధికారాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, ఏ దిశగా ఉపయోగిస్తున్నారు, ఎవరు ఈ స్టోరీని మొత్తం డ్రైవ్ చేస్తున్నారు, దీని వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు.
హైకమాండ్ నిర్ణయాలు నిజంగా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో ఎంత స్థాయిలో అమలు అవుతూ ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే గండి కొట్టే స్థాయిలో ఇక్కడ మారిందా పరిస్థితులు ఏమన్నా? ఎందుకంటే స్థానిక రాజకీయ సమీకరణాలు కూడా ఇప్పుడు పార్టీని నడిపిస్తున్నాయి, లేదంటే పార్టీకి ప్రమాదకరంగా ఏమన్నా మారిందా అనే పెద్ద చర్చకు ఈ ఎంటైర్ మీనాక్షి నటరాజన్ గారి స్టోరీ తెరదీసినట్టు కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా చేయరా, అధికారికంగా మరి కాంగ్రెస్ పార్టీ అంత స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటుందా అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం కోసం కోర్టులో ఫైల్ చేసుకుంటున్నారు, సుప్రీంకోర్టులో ఆమె కొంత పోటీ చేస్తూ ఆమె దాన్ని కౌంటర్ అపీల్ చేసుకుంటున్నారు, అంటే ఆర్ఓ డెసిషన్ మీద కౌంటర్ అపీల్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఈ మొత్తం అంతర్గత కుమ్ములాట్ల వ్యవహారం అయితే ఖచ్చితంగా ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు రిపోర్ట్ అడగడం, ఆయన కూడా ఏం జరుగుతుంది అనేది కూడా అంతర్గతంగా కొంత క్లారిటీ అధిష్టానానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ మొత్తం ఎంటైర్ థింగ్లో ఫయ్యూమ్ ఖురేషీకి సంబంధించినటువంటి పాత్ర పైన కూడా విచారణ జరగబోతోందా అన్న ప్రశ్న కూడా కొంత వినిపిస్తోంది. మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు వస్తేనే ఖచ్చితంగా ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఫైనల్ కన్క్లూజను, ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ఢిల్లీలో ఏం జరుగుతోంది, నిజంగానే తెలంగాణకు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులని రాజీనామా చేయించే దిశగా అధిష్టానం ఏమన్నా అంత స్థాయిలో నిర్ణయం తీసుకుంటుందా, లేకుంటే కేవలం ఇది ఢిల్లీ లెవెల్లో జరుగుతున్నటువంటి రాజకీయ ప్రచారంగానే చూడాలి? మీ ఏప్రిల్ కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.